ఓం నమో నారాయణాయ. ఓం నమ శివాయ. మనం ఈరోజు మారిస్ ఫ్రీడ్మన్ అనేటువంటి ఒక పాశ్చాత్య వ్యక్తి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈయన ఎందుకు అంత ప్రత్యేకమైనటువంటి వ్యక్తి అంటే, ఈయన వెస్ట్రన్ కంట్రీస్లో పుట్టినప్పటికీ ఆయన మొదటి నుండి చిన్నప్పటి నుంచి కూడా ఆయనకు చాలా ఆధ్యాత్మిక అభిలాష ఉండేది. ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకోవాలి, అసలు మనిషి పుట్టుకు కారణం ఏమిటి అనేటువంటి విషయాలు తెలుసుకోవాలనేటువంటి జిజ్ఞాస ఉండేది. ఆయన రష్యాలోని వార్సా అనే ప్రాంతంలో పుట్టడం జరిగింది. ఆయన పుట్టుకతోటి యూదుడు. ఆయనకున్నటువంటి ఆధ్యాత్మిక అభిలాష ఆ యూదు మతంలో ఉన్నటువంటి విషయాల పట్ల మొదటగా ఆయన ప్రయత్నం చేయడం జరిగింది తెలుసుకుందామని. కానీ యూదు మతంలో ఉన్నటువంటి ఈ విధంగా చేయాలి, ఈ విధంగా చేయకూడదు, ఈ విధంగా నన్ను మాత్రమే అనుసరించాలి, ఇలా చేస్తేనే నీకు ముక్తి దొరుకుతుంది అని చెప్పేటువంటి విషయాలు ఆయనకి నచ్చలేదు. అందువల్ల ఆయన స్వతంత్రంగా, స్వేచ్ఛగా, ఒక జిజ్ఞాసుగా అన్ని విషయాలు తెలుసుకోవాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉండేవాడు. ఆ సందర్భంలో 1935 ఆ ప్రాంతంలో జిడ్డు కృష్ణమూర్తి గారు యూరప్ పర్యటన చేస్తూ ఉన్నారు, ఆధ్యాత్మిక విషయాల గురించి ప్రసంగాలు చేస్తూ. ఆ సమయంలో మారిస్ ఫ్రీడ్మన్ గారు ఆయన కలవడం జరిగింది. కలిసిన తర్వాత ఆయనతోటి కొంతకాలం గడుపుతూ అనేక ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకున్నాడు. ఆ సమయంలో ఆయన ఒక ఎలక్ట్రికల్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. అంతేకాకుండా ఒక నైపుణ్యత కలిగినటువంటి ఒక ఎలక్ట్రికల్ ఇంజనీర్గా ఆయన చాలా పేరు తెచ్చుకున్నాడు మారిస్ ఫ్రీడ్మన్. కొంతకాలం తర్వాత మైసూరు సంస్థానానికి చెందినటువంటి దివాన్ మీర్జా ఇస్మాయిల్ అనేటువంటి వ్యక్తి ఆయన యూరోపియన్ పర్యటనలో భాగంగా ఆయన యూరోప్ వచ్చినప్పుడు అక్కడ ఫ్రాన్స్లో అద్భుతంగా పనిచేస్తున్నటువంటి ఈ మారిస్ ఫ్రీడ్మన్ అనే ఇంజనీర్ని ఆయన చూడటం జరిగింది. అప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన రిక్వెస్ట్ చేయడం జరిగింది, మా దేశం వచ్చి మా మైసూరు సంస్థానంలో పనిచేయండి, మా యొక్క ఎలక్ట్రానిక్ వస్తువులకు సంబంధించినటువంటి ఒక పెద్ద కార్ఖానా ఉంది, ఒక ఫ్యాక్టరీ, అందులో మీరు పనిచేస్తే మీకు మంచి జీతం, వస్తువులన్నీ కూడా మేము ఏర్పాటు చేస్తామన్నారు. మారిస్ ఫ్రీడ్మన్ గారికి ఆధ్యాత్మిక విషయాల పట్ల ఎక్కువ ఆసక్తి కలిగి ఉండటం వల్ల ఆయనకు భారతదేశం అన్న వెంటనే భారతదేశం వెళ్ళాలి, అది ఆధ్యాత్మిక విషయాలకు పుట్టినిల్లు అని చెప్పేసి అనిపించింది. ఆయన వెంటనే సంతోషంగా ఒప్పుకొని భారతదేశానికి వచ్చాడు. ఆయన భారతదేశం వచ్చిన తర్వాత బెంగళూరులో ఉన్నటువంటి ఒక ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఒక ఫ్యాక్టరీలో పనిచేస్తూ అక్కడ ఇన్సులేటర్లు, అదేవిధంగా ట్రాన్స్ఫార్మర్లు, స్విచ్ గేర్లు ఈ మొత్తం తయారు చేస్తూ ఉన్నారు. కానీ ఆయనకు ఆధ్యాత్మికంగా ఆయన ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి అనేటువంటి ఒక ఆసక్తి మాత్రం ఆయనకు మొదటి నుంచి ఉంది. ఇందులో భాగంగానే భారతదేశానికి వచ్చిన కొంతకాలంలోనే 6 నెలల వ్యవధిలోనే ఆయన అరుణాచల రమణుల గురించి తెలుసుకొని అరుణాచలం వెళ్ళి రమణ మహర్షితోటి కలిసి ఆయన దగ్గర అనేక విషయాలు ఆయన తెలుసుకోవడం జరిగింది. ఆయన ఎంతో చక్కని సాధన చేసేవాడు. అందువల్ల రమణ మహర్షి గారికి కూడా ఆయన అంటే ముచ్చటేసింది. రమణ మహర్షిని నేను సన్యాసం తీసుకోవాలనుకుంటున్నాను అని చెప్పేసి మారిస్ ఫ్రీడ్మన్ గారు అడగడం జరిగింది. రమణ మహర్షి గారు, అయ్యా నేను సన్యాసం ఇవ్వటం లేకపోతే ఒక సర్టిఫికేట్ ఇవ్వటం అనేది నేను చెయ్యను, అసలు నీకున్నటువంటి ఆధ్యాత్మికతకి, నువ్వు చేసేటువంటి సాధనకి అసలు సన్యాసం ఏం అవసరం లేదు అని చెప్పేసి రమణ మహర్షి గారు స్వయంగా ఆయనకి చెప్పారంటే ఆయన ఎంత గొప్ప స్థాయిలో ఉన్నారో మనం అర్థం చేసుకోవచ్చు. అలాంటి మారిస్ ఫ్రీడ్మన్ గారికి అయినప్పటికీ కూడా ఎట్టి పరిస్థితుల్లోని సన్యాసం స్వీకరించాలి, అన్నిటినీ త్యజించాలి అనేటువంటి ఉత్సాహం రోజు రోజుకి ఎక్కువైపోయేది. అప్పుడు మారిస్ ఫ్రీడ్మన్ గారు సన్యాసాసనం స్వీకరించాలనే బలమైన కోరిక కలిగి ఉండటం వల్ల కర్ణాటక దగ్గర ఉన్నటువంటి కన్హరగఢ్ అనే ప్రాంతంలో ఉన్న ఆనంద ఆశ్రమాన్ని నడుపుతున్నటువంటి రామ్ దాస్ అనేటువంటి ఒక సాధు పుంగవుని దగ్గరికి వెళ్ళి ఆయన సన్యాసాశ్రమ ధర్మాన్ని స్వీకరించడం జరిగింది. సన్యాసాన్ని స్వీకరించడమే కాకుండా తాను కేవలం భిక్షమెత్తుకుని మాత్రమే జీవించాలి అని చెప్పేసి ఆయన నిర్ణయించుకున్నాడు. అంటే 3,000 జీతం అంటే ఆ కాలంలో లక్షల్లో దాంతో సమానం. ఆయన కూడా ఆయన భిక్ష ఎత్తుకొని జీవించాలి, నాకు వచ్చే జీతాన్ని నేను నలుగురు మంచి కోసం ఖర్చు పెట్టాలని చెప్పేసి నిర్ణయించుకొని ఆ విధంగా బతకడం మొదలుపెట్టాడు. భిక్షాపాత్రలు కూడా కొనుక్కున్నాడు. అయితే ఈయన చేసేటువంటి పనులు అంటే ఈయన శిరోముండనం చేయించుకున్నాడు, అంటే గుండు చేయించుకున్నాడు, కాషాయ వస్త్రాలు ధరించాడు, అలాగే ఫ్యాక్టరీకి వచ్చాడు, అన్ని పనులు చేసేవాడు. ఇది ఈ మీర్జా ఇస్మాయిల్కి, ఈ దివాన్గా ఉన్నటువంటి మీర్జా ఇస్మాయిల్కి నచ్చలేదు. ఆయన వచ్చేసి నేను ఒక ఎలక్ట్రిక్ ఇంజనీర్ని, తెలివిగల ఒక ఎలక్ట్రికల్ ఇంజనీర్ని పెట్టుకున్నాను కానీ ఫ్యాక్టరీలో పనికి, ఇలా ఒక సన్యాసిని కాదు, నువ్వు ఈ వేషం అంతా తీసేసే అని చెప్పేసి చెప్పడం జరిగింది. అప్పుడు మారిస్ ఫ్రీడ్మన్ గారు కూడా ఎంతో ఘాటుగా, నా ధర్మాన్ని నేను కరెక్ట్గా చేస్తున్నాను కదా, నేను చేసే పనిలో ఎలాంటి లోపం లేదు, నేను వేసుకున్నటువంటి వేషము లేదా నేను ఆచరించే పద్ధతులు మీకు నచ్చాల్సిన పని లేదు,
సరే మీకు నేను చేసినటువంటి పని, నా సన్యాసం అనేది మీకు ఆటంకంగా, మీకు ఇబ్బందికరంగా అనిపిస్తే నేను ఇప్పుడే రాజీనామా చేసి వెళ్ళిపోతానని చెప్పేసి అన్నట్ట. అలాంటి ఇంజనీర్ని వదులుకోవడానికి ఎవరికి మాత్రం మనసు ఒప్పుతుంది. అందువల్ల ఆయన కూడా, మీర్జా ఇస్మాయిల్ కూడా దిగొచ్చాడు. ఈయన కూడా కొంచెం సర్దుబాటు అయ్యాడు. ఇద్దరు ఒక అంగీకారానికి వచ్చారు. అదేంటంటే పెద్ద పెద్ద ఆఫీసర్లు, ఆ కాలంలో బ్రిటిష్ వాళ్ళు కానీ, పెద్ద పెద్ద రాజులు కానీ ఎవరైనా కార్ఖానాన్ని సందర్శించడానికి వచ్చినప్పుడు అప్పుడు మాత్రం సూటు వేసుకుని ఉండేటట్టు, మిగతా సమయాల్లో ఆయనకి ఇష్టమైనటువంటి సన్యాస వేషధారణలో మారిస్ ఫ్రీడ్మన్ గారు ఉండేటట్లుగా ఇద్దరు ఒక ఒప్పందం చేసుకున్నారు. ఆయన ఎవరన్నా వచ్చినప్పుడు సూటు బూటు అన్ని వేసుకుని వాళ్ళు కనపడేవారు. అంటే కాలంలో ఏంటంటే ఆ రూపాన్ని బట్టి మనిషికి విలువ ఉంటుంది కాబట్టి వారు వచ్చినప్పుడు సూటు బూటు వేసుకునేవాడు. మిగతా సమయంలో ఆయనకు నచ్చినట్టుగానే సన్యాసి వేషంలోనే ఆయన తిరుగుతూ ఉండేవాడు. ఈ రమణ మహర్షి తత్వాన్ని, రమణ మహర్షి దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర సాధన చేయటం, వీటన్నిటి వల్ల ఆయన ముంబై వెళ్ళినప్పుడు జరిగినటువంటి ఒక అద్భుత విషయం ఏంటంటే నిసర్గదత్ మహారాజు గురించి ఆయన తెలుసుకోవడం జరిగింది. నిసర్గదత్త మహారాజు మహారాష్ట్రకి చెందినటువంటి ఒక ఆధ్యాత్మికవేత్త. ఆయన ఇంతకు ముందే రమణ మహర్షి యొక్క బోధనలన్నింటినీ కూడా ఆకళింపు చేసుకుని ఉన్నాడు కాబట్టి నిసర్గదత్త మహారాజు అంత గొప్ప ఆధ్యాత్మికవేత్త అనేది ఆయన గ్రహించగలిగాడు. ఆయన ఇంగ్లీష్లో ఐఆమ్ దట్ అనే పుస్తకాన్ని రాయడం జరిగింది. నిసర్గదత్త మహారాజు యొక్క బోధనల యొక్క సారాంశమే ఐఆమ్ దట్ అనేటువంటి పుస్తకం. ఆ పుస్తకం ఎంత ఫేమస్ అయిందంటే వెస్ట్రన్ కంట్రీస్లో చాలా మంది ఆంగ్ల యువకులు, ఫారిన్లో ఉండేటువంటి వెస్ట్రన్ కంట్రీస్లో ఉండే యువకులంతా కూడా ఆ పుస్తకాన్ని చదివి అక్కడి నుంచి ఫ్లైట్ వేసుకొని, అంటే లండన్ నుంచి లేదా యూరోపియన్ కంట్రీస్ నుంచి ఫ్లైట్లో ముంబైకి వచ్చేసేసి అక్కడి నుంచి ఒక జట్కా మాట్లాడుకొని మహారాష్ట్రలో ఒక సందులో ఉన్నటువంటి నిసర్గదత్త మహారాజ్ ఇంటికి వెళ్ళి ఆయన దగ్గర కొన్ని వారాల పాటు కూర్చొని ఆయన బోధనలు విని తిరిగి ఫ్లైట్ ఎక్కి లండన్ వెళ్ళిపోయేవాళ్ళు. అంటే ఆయన బోధ అంత శక్తివంతంగా ఉండేది. మారిస్ ఫ్రీడ్మన్ గారు కూడా తరచూ వెళ్ళి మహారాష్ట్ర వెళ్ళటం, అలాగే బొంబాయిలో వెళ్ళి ఈ నిసర్గదత్త మహారాజు ఉన్నటువంటి ప్రాంతానికి వెళ్ళి ఆయన దగ్గర కూర్చొని అప్పుడప్పుడు ఆయన ఆధ్యాత్మిక బోధ అంతా కూడా అక్కడికి వచ్చేటువంటి సాధకులు, జిజ్ఞాసులతో జరిపేటువంటి వాదం, అంటే వారికి చెప్పటం, చర్చించుకోవడం, వీటి మీదే ఆయన బోధంతా సాగిపోయేది. ఆయన సమక్షంలో ఆయనకి చాలా ప్రశాంతంగా ఉండేది. అనేక విషయాలు మారిస్ ఫ్రీడ్మన్ గారు నిసర్గదత్త మహారాజు గురించి తెలుసుకోవడం జరిగింది. మారిస్ ఫ్రీడ్మన్ గారి యొక్క ఆధ్యాత్మిక హృదయం ఎంత విశాలంగా ఉండేదంటే ఆ ప్రాంతంలో ఔద్ అనేటువంటి ఒక సంస్థానం ఉండేది దగ్గరలో. ఆయనతో పాటు పనిచేసేటువంటి ఒక అధికారి, ఒక భార్య నలిడి అనేటువంటి ఆవిడ ఒక ఆసుపత్రిలో డాక్టర్గా పనిచేసేది. ఔద్ సంస్థానంలో పనిచేసేటువంటి ఆ హాస్పిటల్లో సరైన సౌకర్యాలు, వస్తువులు లేకపోవడం వల్ల చాలా మందికి వైద్య సౌకర్యాలు సరిగ్గా అందటం లేదు అని చెప్పేసి తన బాధని మారిస్ ఫ్రీడ్మన్ గారికి ముందు వెళ్ళబోసుకోవడం జరిగింది. అప్పుడు ఆయన వెంటనే ఎంత అవసరం అవుతాయి, ఇప్పుడు మీరు ఆ హాస్పిటల్ని మరమ్మతు చేయించడం కానీ లేదా వస్తువులు కొనుక్కోవడానికి, ఈ వైద్య పరికరాలు కొనుక్కోవడానికి అని ఆవిడని అడిగితే 10,000 రూపాయలు అవుతాయని చెప్పడం జరిగింది. ఆ కాలంలో 10,000 రూపాయలు అంటే ఇప్పుడు దాదాపు చాలా 25-30 లక్షలతో సమానం. ఆవిడ అడిగిన వెంటనే ఈయన 100 రూపాయల నోట్లతో కూడినటువంటి 10,000 రూపాయల కట్టను తీసుకొచ్చి ఆవిడకి ఇచ్చేసేసాడు. ఆయన చాలా కాలం దాచుకున్నటువంటి ఆ డబ్బంతా కూడా ఒక క్షణంలో, అంటే పేదల కోసం, ఆ ఆసుపత్రి యొక్క అభివృద్ధి కోసం ఆయన ఇచ్చి వేశాడు. అంటే ఆయన మనస్తత్వం ఎలా ఉంటుంది అంటే డబ్బు మీద ఆయనకి ఎప్పుడు ఆశ లేదు. కేవలం నలుగురికి మంచి చేయడం కోసం మాత్రమే డబ్బు సంపాదించాడు ఆయన. అలాంటి గొప్ప వ్యక్తి ఆయన. ఈ విధంగా రమణతత్వాన్ని నేర్చుకున్నాడు. నిసర్గదత్త మహారాజ్ దగ్గర కూడా కూర్చొని అనేక ఆధ్యాత్మిక విషయాలన్నిటినో కూడా ఆయన తెలుసుకోవడం జరిగింది. నిసర్గదత్త మహారాజ్ గురించి మనం ప్రత్యేకంగా ఆయన బోధల గురించి కూడా కొన్ని వీడియోల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నిసర్గదత్త మహారాజ్ గారు మహారాష్ట్రలోని ముంబై నగరంలో ఒక చిన్న ప్రాంతంలో ఒక సందులో ఉండేవారు. ఆయన ఒక చిన్న కిళ్ళి కొట్టు నడుపుతూ ఉండేవారు. అంతేకాకుండా ఆయన కొన్ని నియమాలు మొత్తం పాటిస్తూ ఉండేవాడు కదా. ఆయన శాకాహారిగా కూడా ఉండేవారు కాదు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒకవేళ మాంసాహారం వండినా దాన్ని తినేవారు. ఆయనకు ఆహారం పట్ల ఎటువంటి వ్యత్యాసం అనేది కూడా ఉండేది కాదు. అదేవిధంగా ఆయన కిళ్ళి కొట్టులోనే కూర్చొని అక్కడే వచ్చేసేసి బీడీలు, సిగరెట్లు కూడా అమ్ముతూ ఉండేవారు. ఆయన కూడా బీడీ తాగుతూ ఉండేవారు. అందువల్ల అందరూ కూడా ఆయన బీడీ బాబా అంటూ ఉండేవాళ్ళు. చూడండి, ఆయన తినేటువంటి తిండిని బట్టో లేదా సిగరెట్ తాగుతున్నాడనో ఇంకొక విషయాన్ని బట్టో జ్ఞానుల్ని ఆ ఉద్దేశంలో భక్తులు చూస్తారు. చూసినందువల్ల వారు జ్ఞాని అయినప్పటికీ కూడా, వారి దగ్గర విశేషమైనటువంటి జ్ఞానం ఉన్నప్పటికీ కూడా అది తెలుసుకోలేకపోతారు. కేవలం ఎందువల్లంటే వీరు మనస్తోటి వాళ్ళని చూస్తారు. ఆయన బీటి తాగుతున్నాడు, ఆయనకేం తెలిసి ఉంటుందిలే, లేకపోతే ఆయన శాకాహారి కాదు, ఆయనకేం తెలిసి ఉంటుందిలే అని అనుకుంటారు.
కొందరు మహాత్ములు కావాలనే ఉద్దేశపూర్వకంగా ఈ విధంగా ప్రవర్తిస్తారు. ఎందువల్ల అంటే మామూలుగా సాధారణంగా ఉండేటువంటి భక్తులు ఉంటారు. వీళ్ళందరూ ఏంటంటే కోరికల కోసం వాళ్ళ దగ్గరికి వస్తారు. ఆధ్యాత్మిక చింతన కోసం రారు. ఆ సాధనని ఇంకా పెంచుకోవడం కోసం రారు. కోరికలతో వచ్చేవాడికి పై రూపాలే కావాలి. ఆయన పెద్ద గడ్డం పెంచుకొని ఉండాలి, ఆయన పెద్ద జుట్టు పెంచుకొని ఉండాలి, పెద్ద పెద్ద బొట్లు పెట్టుకొని ఉండాలి. ఈ విధంగా ఉంటే ఏంటంటే ఆయన పెద్ద స్వామీజీ, ఆయనకు అన్నీ తెలుసు అని అనుకుంటారు. ఆయన దగ్గరికి వచ్చి కోరికలు కోరతారు వీళ్ళు. కానీ ఆధ్యాత్మిక అన్వేషకుడికి సాధకుడు ఇవి చూడడు, ఆ రూపాన్ని చూడడు, మనిషిలో ఉన్నటువంటి రూపాన్ని చూడడు. ఆయనలో ఉన్నటువంటి జ్ఞానాన్ని మాత్రమే చూస్తాడు. కాబట్టి ఆయన బీడి బాబా అని అందరూ పిలుస్తున్నప్పటికీ మానస్ ఫ్రీడ్మన్ గారు ఈజీగా ఆయన గుర్తుపడడం జరిగింది. ఆయన ఒక పెద్ద జ్ఞాని అని చెప్పేసి. ఎందువల్లంటే రమణ తత్వాన్ని ఆల్రెడీ ఆకలింపు చేసుకుని ఉన్నాడు కాబట్టి. ఆయన దగ్గరికి వెళ్ళి నిత్యం కూడా ఆయన దగ్గరే గడుపుతూ కూర్చొని ఆయన చెప్పేటువంటి బోధలు వింటూ మిగతా వాళ్ళకి ఆయన చెప్పేటువంటి విషయాల నుంచి ఆధ్యాత్మికతను సంగ్రహిస్తూ అలాగే ఆయన జీవితకాలం అంతా గడిపేశాడు. ఆయన ఆధ్యాత్మిక చింతన గురించి, ఆయన గొప్పతనం గురించి ఒక్క మాటలో చెప్పాలంటే నిసర్గదత్త మహారాజు రమణ మహర్షితో సమానమైనటువంటి అద్భుతమైనటువంటి ఒక ఆధ్యాత్మికవేత్త, ఒక ఋషి. ఆయనకు గృహస్థుగా ఉన్నప్పటికీ కూడా, అంటే తామరాకు మీద నీటి బొట్టు వలి అంటారు భగవద్గీతలో. అదేవిధంగా ఈయన సంసారంలో ఉన్నప్పటికీ కూడా జ్ఞానిగా ఉన్నటువంటి వ్యక్తి నిసర్గదత్త మహారాజు. మానస్ ఫ్రీడ్మన్ గొప్పతనాన్ని మనం ఒక ముక్కలో చెప్పాలంటే, నిసర్గదత్త మహారాజు గారి ఇంట్లో గోడ మీద రమణ మహర్షి లాంటి గురువులు, సద్గురువుల యొక్క చిత్రపటాలు ఉండేవి. మానస్ ఫ్రీడ్మన్ చనిపోయిన తర్వాత ఆయన చిత్రపటానికి కూడా వాటి సరసన నిసర్గదత్త మహారాజ్ చేర్చారంటే మానస్ ఫ్రీడ్మన్ గారి యొక్క గొప్పతనాన్ని, ఆయన ఆధ్యాత్మిక చింతన ఏపాడిది అనేది మనకు అర్థమైపోతుంది. ఎక్కడో వెస్టర్న్ కంట్రీస్లో ఉన్నటువంటి గొప్ప గొప్ప ఆధ్యాత్మికవేత్తలు అంటే వారి పుట్టుక ఎలాంటిది, వారి ఆలోచన మొదటి నుంచి కూడా మోడర్న్గా ఉంటాయి వెస్టర్న్ కంట్రీస్లో వాళ్ళవి. వాళ్ళన్నింటిలో కూడా వాళ్ళు డబ్బు గురించి లేకపోతే పేరు గురించి పాకులాడుతూ ఉంటారు. అలాంటి దేశాల్లో పుట్టినటువంటి వాళ్ళు కూడా కర్మభూమి అయినటువంటి మన భారతదేశం యొక్క ప్రాముఖ్యతను గుర్తించి మన దేశానికి వచ్చి మన చుట్టుపక్కల ఉన్నటువంటి మహాత్ముని వాళ్ళు గుర్తిస్తున్నారు. వాళ్ళు గుర్తించి ఇక్కడికి వచ్చి వాళ్ళ దగ్గర అనేక ఆధ్యాత్మిక విషయాలు నేర్చుకొని వెళుతూ ఉన్నారు. మన దేశంలో ఉన్న వాళ్ళే మన దగ్గర ఉన్నటువంటి జ్ఞానాన్ని గుర్తించలేకపోతారు. దీనికి రమణ మహర్షి ఒక చక్కని ఉపమానం చెప్పడం జరిగింది. ఎవరో ఒకరు అడిగారట రమణ భగవానుడిని, స్వామి మీ దగ్గరలో ఉన్నటువంటి వాళ్ళు మాత్రం అహంకారపూరితంగా ఉంటారు, మీ దగ్గర ఉండి కూడా చాలా విషయాలు వాళ్ళు తెలుసుకోలేకపోతారు, కానీ వేరే చోట నుంచి, వేరే దేశాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు మాత్రం చక్కగా అన్ని విషయాలు నేర్చుకుని సాధన చేస్తుంటారు. ఎందుకని అంటే అప్పుడు ఆయన చెప్పారు ఒక ఉపమానం ఏంటంటే, తామర పువ్వు బురదలో ఉంటుంది, ఆ బురద కింద ఆ బురదలో కప్ప ఉంటుంది. ఆ కప్పకి ఆ తామర పువ్వు విలువ తెలియదు. ఒక తుమ్మెద ఎక్కడి నుంచో వస్తుంది, వచ్చినప్పటికీ కూడా అది ఆ తామర పువ్వులో ఉన్నటువంటి మకరందాన్ని సేవించి సేకరించి తీసుకొని పోతుంది అని చెప్పారు. ఆ విధంగానే వచ్చేసేసి మహాత్ములు, మహాపురుషులు మన మధ్య ఉన్నప్పటికీ కూడా మన అజ్ఞానం చేత ఒక రూపాన్ని, ఒక వస్త్రధారణని చూసి మనం వాళ్ళని అంచనా వేస్తాం. కాబట్టి చాలా మంది మన మధ్య ఉన్నా కూడా మనం వాళ్ళని గుర్తించలేకుండా ఉంటాం. కాబట్టి మనం ఈరోజు ఒక గొప్ప పాశ్చాత్యుడైనటువంటి ఒక ఆధ్యాత్మికవేత్త, ఆయన ద్వారానే రమణ మహర్షి గురించి, అదేవిధంగా నిసర్గదత్త మహారాజ్ గురించి అనేక వెస్టర్న్ కంట్రీస్లో ప్రచారం జరగడం జరిగింది. తద్వారా అనేక మంది పాశ్చాత్యులైనటువంటి ఆధ్యాత్మిక అన్వేషులందరూ కూడా మన భారతదేశానికి రావడం జరిగింది. అలాంటి వ్యక్తి గురించి మనం ఈరోజు చెప్పుకున్నాం. ఇలాంటి గొప్ప గొప్ప ఆధ్యాత్మిక వ్యక్తుల గురించి కూడా మనం ముందు అనేక వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అంతవరకు సెలవు. ఓం నమో నారాయణాయ. ఓం నమ శివాయ.